ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకుజామున బెరయ సందేశం. ముందుగా ఒక ఆరాధన గీతం పాడుకుందాము. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతియంతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతియంతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతియంతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతియంతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక. ప్రభునందు ప్రియమైన దైవజనమ, ఈ వేకుజామున దేవుడు మనకిచ్చిన వాగ్దానపు వాక్యాన్ని బట్టి వందనాలు దేవునికి చెల్లిస్తున్నాం. మీ అందరికీ శుభములు, శుభోదయం. ఈ మాటలు దేవుని చేత పంపబడిన ఒక దూత దానియేలుతో చెప్పినటువంటి మాట. దానియేలు ఉపవాసం ఉండి బలహీనపడి కొంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన దూతని దానియేలును బలపరచడానికి, దానియేలును లేపడానికి పంపబడినటువంటి దూత చెప్పిన మాటల్ని మనం ఇప్పుడు చూసాం. భవిష్యకాలంలో జరగబోయే వాటిని తెలియజేయడం కోసము మాత్రమే కాక, దూత దానియేలును ముట్టి అతడిని బలపరచడానికి, ధైర్యం చెప్పడం కోసం దూత దానియేలుకు ప్రత్యక్షమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బైబిల్ ప్రకారం దేవదూతలు దేవుని చేత నియమింపబడిన సేవకులు. విశ్వాసులను కాపాడడానికి, సహాయం చేయడానికి దేవదూతలు పంపబడతారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు మరి అతన్ని విడిపించడానికి దేవుడు దూతని పంపించినట్లుగా మనం చూస్తాము. దూత పేతుడిని లేపి తట్టగా తనకున్నటువంటి సంఖ్యలు ఊడి పడిపోతాయి. పేతురు రక్షింపబడతాడు. ఇది ఒక బలమైనటువంటి ఉదాహరణ. దేవుడు మనకు దూతల్ని కావలి ఉంచుతాడు అనడానికి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వ్రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రక్షణ పొందబో వారికి పరిచారము చేయువారు అనే దూతలను ఉద్దేశించి పౌలు గారు అక్కడ తెలియజేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేకువజామున దానియేలుతో దేవుడు ఏ విధంగా మరి దూత ద్వారా బలపరచబడ్డాడో, ఈనాడు మనం కూడా సమస్యల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, బలహీనంగా ఉంటే మనము దేవుని దూత చేత బలపరచబడతాం.
తన ప్రియులకు దేవుడు ఎప్పుడు మరి హాని కలగకుండా మన చుట్టూ మనకు దేవుడి దూతలు కావలి ఉంటారట. కనుక మనం నిశ్చింతగా ఉంటూ దేవుడి యొక్క మరి ఆవరింపు, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దుర్గంలో మనము సురక్షితంగా ఉంటామనేటువంటి నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో మనము ఆయనకు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు కలిగి సాగిపోవడానికి ప్రభు మనకు వేకోజామున ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం బలహీనపడతామో ఆత్మీయంగా, శారీరకంగా కాదు, ఆత్మీయంగా బలహీన పడ్డప్పుడు దేవుడు మనల్ని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించి మనల్ని మరొకసారి పునరంకితులను చేసి బలపరిచి నిలబెడతాడు. మనం అలా నిలబెట్టబడి మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి ఈ జీవితంలో మనం పడిపోకుండా, దేవునికి దూరంగా జారిపోకుండా ప్రభు మనల్ని కాపాడునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వేకోజామున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఆయా మమ్మల్ని నిలబెట్టే దేవుడు, బలపరిచే దేవుడు, కాపాడే దేవుడు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.